రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్కూల్ గోడ కూలి ఓ చిన్నారి మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కావాడి వీధిలో ఉన్నటువంటి కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులు లేటుగా రావడంతో యాజమాన్యం విద్యార్థులను బయట నిలబెట్టింది. అదే సమయంలో విద్యార్థులపై గోడ కూలింది. ఈ ఘటనలో 5 సంవత్సరాల రకీబ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి కూడా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు సిపిఎం సిఐటియు నాయకులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటనపై స్పందించినటువంటి మంత్రి టీజీ భరత్ బాలుడి మృతి ఎంతో బాధాకరమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్ కుమార్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది? ఇంత నిర్లక్ష్యంగా స్కూల్ యాజమాన్యం ఎందుకు అలా బిహేవ్ చేసింది అనుకోవచ్చు? ప్రస్తుతం అక్కడ పోలీసులు ఏమంటున్నారు, విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారు? సారం ఏదైతే కర్నూలు పాత బస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటన ఈరోజు స్కూల్కి వచ్చిన సమయంలో దాదాపు 10 పిల్లలు ఆలస్యంగా వచ్చారని చెప్పి గోడ పక్కన క్రమంలో ఒక విద్యార్థులను హుటాహుటిన తీవ్ర గాయమైన వరకు చికిత్స అందిస్తూ మిగతా పిల్లలకు కూడా హాస్పిటల్లోనే వస్తున్నారు. ఈ ఘటన పైన పోవడంతో ఒకసారిగా అక్కడికి వచ్చి ఏదైతే ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి మృతి చెందిన ఇటు ప్రజా సంఘాల నాయకులు, ఇటు విద్యార్థి సంఘ నాయకులు ఏదైతే స్కూల్ పర్మిషన్ పైన కావచ్చు మిగతా అంశాలపైన ఏదైతే కనిపిస్తుంది. ఇందులో స్కూల్ మేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఘటన జరగడంతో ఇటు పై స్థాయి అధికారులు ఏదైతే అక్కడికి మొత్తం అయితే తీసుకొని చేస్తున్నారు. శివరాజ్ కుమార్.